నమస్తే అండి. ఇవాళ ఐహెచ్ఎస్ఎం స్టూడెంట్స్ కొంతమంది వచ్చున్నారు. అక్కడ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వీళ్ళ మెడికోస్‌గా వాళ్ళ జర్నీ ఎలా ఉంది అక్కడ? వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, అక్కడ కాలేజ్‌లో వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్‌లీ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యువర్‌సెల్ఫ్ ఫ్రమ్ యువర్ సైడ్. లెట్ అస్ ఎవ్రీవన్ ఇంట్రడ్యూస్ ఈచ్ అదర్. My name is Bandhavya Nagasishma. I am in second semester, Isukul campus, IHSM. Myself Cheguri Akila Princy. I'm 6th sem student from IHSM Isikul. Myself Divyashree from Iskul campus. I'm studying in fourth semester. Myself Josna from IHSM Isikul campus, 6th semester. Myself Lipika. I am studying in IHM School campus and I am in 6th semester. Myself Siri Chandana. I am studying in 4th semester IHSM School campus. Thank you. This is Geetanath studying 9th semester school campus. Myself Gunanithan. I have completed my 6th semester in ISHM Elite campus. I am going for 7th semester now. Myself Sai Venkat. I have completed my 4th semester and I'm going to enter 5th semester in Ishkul campus. Myself Nandu. I am from 4th semester Iskul campus. Myself Vishwacharan Karuvanga. I am from 4th semester. Hello everyone. I am Vikram Chand I am a graduate of IHSM Isikul. Very nice. Next, now I would like to ask some questions. మీలో ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ గ్రాడ్యుయేట్ అయిన వరకు కూడా అందరూ ఉన్నారు. సో ఈ క్వశ్చన్ ఎవరికైతే వాళ్ళు తీసుకుని ఆన్సర్ ఇవ్వండి. బీయింగ్ ఎ గ్రాడ్యుయేట్, కమింగ్ టు యూ విక్రమ్, గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి క్లుప్తంగా షార్ట్గా అసలు జర్నీ కోసం చెప్పమ్మా. ఐహెచ్ఎస్ఎంలో ఎంటైర్ జర్నీ. ఫస్ట్ ఇయర్లో నేను వెళ్ళినప్పుడు ఈ కంట్రీ చూస్ చేసుకోమని చాలా కంట్రీ చూసాం. చైనా కానీ రష్యా కానీ చాలా ట్రై చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఫిలిపైన్స్లో. ఆ సజెషన్స్ ఇది అన్నీ చూసి కిర్గిస్తాన్ చూస్ చేసుకున్నాం. మెయిన్గా ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏమంటే డాలర్ రేట్. రూపీస్ సోమ్ మ్యాక్సిమం ఈక్వల్గానే ఉంటుంది. ఇప్పుడు ఇది పెరగవచ్చు, అది తగ్గవచ్చు. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందేమో అనుకున్నాం. ఉంది లాంగ్వేజ్ బ్యారియర్ ఎడ్యుకేషన్లో లేదు. మామూలుగా బయట మేము మాట్లాడడానికి రష్యన్ మాట్లాడతారు, కానీ అది మాకు క్లాసెస్లో కవర్ అయిపోతుంది. 6th సెమిస్టర్ వరకు రష్యన్ క్లాసెస్ ఉంటాయి. మా టీచర్ ఈరోజు మన డీన్ ఎలిజా మ్యామ్ గారు మా రష్యన్ టీచర్ అనమాట మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. అండ్ తర్వాత కొద్ది రోజులు మాకు టైం పట్టినా కూడా మాకు అలవాటు అయిపోయింది. నేను మెయిన్గా ఇసికుల్ క్యాంపస్లో ఉన్నప్పుడు ఆ క్యాంపస్లో మా ఫ్రెండ్స్ కానీ నాది వింటర్ బ్యాచ్ ఉండేది కొంతమంది ఉండడం. అండ్ మా సీనియర్స్ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, నార్త్ వాళ్ళు ఉంటారు, రాజస్థాన్ వాళ్ళు ఉంటారు. మెయిన్గా అందరితో ఫ్రెండ్షిప్ బాగానే జరిగింది. తర్వాత క్లాసెస్కి కొంచెం టైం పట్టినా కూడా మాకు అలవాటు పడిపోయినాం. రష్యన్ విషయానికి వస్తే రిజా మ్యామ్ వల్ల మేము తొందరగా నేర్చుకున్నాం. వేరే వాళ్ళతో పోల్చుకుంటే మాకు సపరేట్ టీచర్ ఉండే ఆవిడ, మేము తొందరగా నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈ క్లాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ మనకు ఇండియన్ ప్రొఫెసర్స్ మనకు అక్కడ అనాటమీ మదన్ సార్ అని ఉండేవాళ్ళు. మేము ఉన్నప్పుడు మదన్ సార్, విజయ్ సార్ అని ఉండేవాళ్ళు. అందరితోటి ఫస్ట్ ఒక లెక్చర్ తీసుకుంటారు. లెక్చర్ తర్వాత నెక్స్ట్ డే మాకు అదే క్లాస్ పైన అనాటమీ జరిగితే దానిపైనే మాకు ఒక ప్రాక్టికల్ జరిగేది. ఆ రోజు ప్రాక్టికల్ రోజు మేము వెళ్తాం. నెక్స్ట్ డే మళ్ళీ వైవా జరిగేది. సేమ్ మేము ఏం నేర్చుకున్నాం, ఏం అడుగుదామని. తర్వాత 4 years 5 years అలానే కంటిన్యూ అయిపోయింది. సెమిస్టర్ అన్నీ అయిపోతూ వచ్చినాయి, సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. తర్వాత గ్రాడ్యుయేట్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ప్లస్ పాయింట్ ఏం జరిగిందంటే ఎఫ్ఎంజీ క్లాసెస్. మెయిన్గా సార్ భానుప్రకాష్ సార్ టీమ్ అరైజ్ టీమ్, ఖలీల్ సార్ వాళ్ళ టీం మాకు చాలా హెల్ప్ అయింది. వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు ఎఫ్ఎంజీ క్లాసెస్. మాకు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు సార్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ ఇండియా నుంచి మెయిన్ ప్రొఫెసర్ మెయిన్గా ప్రియాన్ జైన్ సార్ ఉండేవాళ్ళు. జనరల్ మెడిసిన్ టీచ్ చేసేవారు ఆయన, ఇంటర్నల్ మెడిసిన్. అండ్ ఏంటి రాజీవ్ ధవన్ సార్, వీళ్ళు పెద్ద వాళ్ళు వచ్చేవారు. అక్కడికి వచ్చి టీచ్ చేయడం మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ ఎఫ్ఎంజీకి వేరే యూనివర్సిటీతో పోల్చుకుంటే ఈ క్లాసెస్ అనేవి మాకు ఒక ప్లస్ పాయింట్. చాలా యూనివర్సిటీస్లో ఈ క్లాసెస్ లేవు, ఏం జరగదు. ఓన్లీ అక్కడ 19 subjects లోకల్ టీచర్స్లో ఉంటారు. కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత సీనియం ఉంటుంది. ఇక్కడ ఇండియన్ ఎగ్జామ్ కదా, ఇండియన్ కరికులం ఉంటుంది. ఓకే, ఇండియన్ కరికులం చదువుకున్నా కూడా ఆ క్వశ్చన్స్ ఎలా రాయాలనే వాళ్ళు టీచ్ చేసే వాళ్ళు ఒకరు కావాలి. దానికి ఎఫ్ఎంజీ క్లాసెస్ చాలా యూజ్ అవుతాయి మెయిన్. అండ్ ఇప్పుడు జూనియర్స్కి అందరికీ ఫస్ట్ ఇయర్ నుంచి టీచ్ చేస్తున్నారు, అదొక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మొత్తాన్ని తీసుకుంటే నేను అక్కడ చూస్ చేసుకోవడం నాకు ఒక మంచి పాయింట్. ఒకవేళ ఇదే చూస్ చేసుకోకపోతే నేను ఇక్కడ ఏం చేస్తాను, నాకు మామూలుగా ఏదో డిగ్రీ చేసి ఉండేవాడిని. ఎస్. అండ్ విక్రమ్, ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఎఫ్ఎంజీకి అంతా ప్రిపేర్ అయిపోయి ఇక్కడికి వచ్చి రాశారు. సో మీతో పాటు వేరే యూనివర్సిటీస్ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కదా. మీరు మామూలుగా వాళ్ళతో కూడా డిస్కషన్స్ జరుగుతాయి.
అసలు మీరు ఐహెచ్ఎస్ఎం చూస్ చేసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదైనా ఇంకేదైనా యూనివర్సిటీ అయితే ఇంకా బాగుందని ఏమైనా ఫీలింగ్ కానీ, లేకపోతే ఏమైనా డిఫరెన్సియేషన్ కానీ ఇలా ఏమైనా చెప్పగలుగుతారా? అంటే అక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కిర్గిస్తాన్‌లో అపార్ట్ ఫ్రమ్ ఐహెచ్ఎస్ఎం. సో, మీకు ఎలా అనిపించేది? అంటే ఇంకేమైనా యూనివర్సిటీస్ వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు? అంతకుముందు మేము ఈ ఐఎస్ఎం కన్నా ముందు చాలా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అని అనుకున్నాం. గవర్నమెంట్ యూనివర్సిటీస్. అయితే ఇక్కడ ఇండియాలో గవర్నమెంట్ అని ఒక అపోహ ఒకటి ఉంటుంది మామూలుగా. మేము అలానే గవర్నమెంట్ అనుకున్నాం. కానీ అందులో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. చాలామందిని అనుకున్నాం. దాంట్లో ఏం తేడా ఉండదు. ఇంకా ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కావడం వల్ల స్పెషల్ ప్రివిలేజ్ ఒకటి ఉంది. మళ్ళీ ఐహెచ్ఎస్ఎం అనేది ఓన్లీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. వేరే గవర్నమెంట్ యూనివర్సిటీలో ఆ కంట్రీ వాళ్ళు చదువుతున్నారు. లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు అందరూ చాలా కంట్రీస్ నుంచి వచ్చి కూడా చదువుతున్నారు. ఈ ఐఎస్ఎం మెయిన్గా ఈసీకుల్ క్యాంపస్ ఓన్లీ ఫర్ ఇండియన్స్. మాకు ఒక ప్రివిలేజ్ అయిపోయింది. అంటే ఈ చూసుకోవడానికి సంధ్య మ్యామ్ ఉన్నారు, రఘు సార్ ఉన్నారు. ఇండియన్ ఫ్యాకల్టీ మాతోనే ఉండేది. విజయ్ సార్ అని చెప్పిన సార్ మా ఫేవరెట్ సార్ ఉండే ఆయన. ఇది మాకు కొంచెం యూజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అక్కడ చాలా చాలా అన్ని కంట్రీస్ నుంచి ఉంటారు. జార్జియా నుంచి, చైనా నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి చాలా కంట్రీస్ నుంచి ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఏం తెలిసిందని వాళ్ళకి ఎఫ్ఎంజీ క్లాసెస్ ఏం లేవు. వాళ్ళు జస్ట్ డిగ్రీ తీసుకొని వచ్చినారు. ఆ క్లాసెస్ అనేవి ఓకే, వాళ్ళు ఎఫ్ఎంజీ ప్రిపేర్ అయినారు. ఐ మీన్ మ్యారో అనే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. మ్యారో, ప్లెప్లర్ అని చాలా ఉన్నాయి. అందులోనే కాకుండా మాకు సరే ఇక్కడ మాకు కూడా స్టూడెంట్స్కి చాలామంది మీ భానుప్రకాష్ సార్ టీం మాకు ఒక యాప్ ఉంటుంది ప్రోసిఎం అని. దాంట్లో కూడా క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి లేనిది మాకుంది ఏమంటే అక్కడ వాళ్ళు ఎఫ్ఎంజీ క్లాసెస్ లేవు, మాకున్నాయి. మేమున్నప్పుడు మాకు 1 year 19 సబ్జెక్ట్స్ మ్యాక్సిమం 19 సబ్జెక్ట్స్ కవర్ చేసినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 6 monthsలో మాకు ఒక రివిజన్ అయిపోయేది. ఇక్కడే వచ్చి స్టార్ట్ చేయకుండా. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారా ఎగ్జామ్? లేదు మ్యామ్, సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేశారు. నో ఇష్యూస్. 6 months డిఫరెన్స్లో యూ కుడ్ క్లియర్ ద ఎగ్జామ్. వెరీ నైస్. సో యూ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఐహెచ్ఎస్ఎం. నైస్. నీ ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా. అసలు ఐఎస్ఎం ఎందుకు చూస్ చేసుకున్నావు? చాలా కాలేజెస్, చాలా కన్సల్టెన్సీస్, చాలా యూనివర్సిటీస్ చెప్తారు కదా, ఐహెచ్ఎస్ఎం చూస్ చేసుకోవడానికి కారణం? మ్యామ్ యాక్చువల్లీ మా అక్క షీ ఈజ్ ఆల్సో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్. ఆమె చైనా నుంచి చదివేసి వచ్చింది. అండ్ ఆమె ఎఫ్ఎంజీ క్లాసెస్కి కోచింగ్ వెళ్ళినప్పుడు హర్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ మా సూపర్ సీనియర్స్తో వాళ్ళందరితో కలిసినప్పుడు కూడా హర్ ఎక్స్పీరియన్స్ వాజ్ దట్ వేరే కాలేజెస్లోంచి ఇచ్చే ఫెసిలిటీస్ కంటే మన కాలేజ్ వాళ్ళు ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నారని ఆ అక్క ద్వారా ఫస్ట్ హరి అన్న అనేసి 2017 బ్యాచ్ పాస్ అవుట్ ఆ అన్న కలిసారు. ఆ అన్నతో మేము మాట్లాడేసి ఆఫ్టర్ దట్ వీ కేమ్ టు ది ఆఫీస్ అండ్ we have taken admission of that. And compared to other universities though అని అనుకుంటే మెయిన్ స్టాండౌట్ ఇస్ FMG classes and hostels. అండ్ ఇంకొక స్టాండౌట్ ఏమి అని అనుకోవచ్చు అంటే మెయిన్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కోసం మా అక్క చెప్పాను చదివింది అనేసి. మెయిన్గా డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఫారెన్లో చదువుతున్న స్టూడెంట్స్కి వీసా గురించి అన్నా కానీ లేదంటే యూనివర్సిటీతో పాటు కోఆర్డినేషన్ అవ్వడానికన్నా యూనివర్సిటీస్ మేజర్లీ 1 week ముందన్నా ఏదన్నా మేజర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయన్నా 1 week ముందు అట్లా ఇన్ఫామ్ చేస్తాయి. ఆ కోఆర్డినేషన్ మనకి ఈ ఆఫీస్ నుంచి అన్నా సంధ్య మ్యామ్ ఇంకా రఘు సార్ వాళ్ళన్నా కానీ ప్రొవైడ్ చేస్తారు. మేమంతకు మేము వెళ్ళి వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. మోస్ట్ ఆఫ్ ది అదర్ డ్యూటీస్ లైక్ వీసా గురించి అన్నా కానీ వెదర్ హాస్టల్ అన్నా కానీ ఏదన్నా కానీ మ్యామ్ వాళ్ళు ఇంకా ఆఫీస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఓన్లీ వీ హ్యావ్ టు స్టడీ అండ్ ఎఫ్ఎంజీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు కూడా ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ మ్యామ్. అండ్ అమ్మ యూనివర్సిటీలో ఐహెచ్ఎస్ఎంకి యూనివర్సిటీలో అంతా ఇండియన్ ఫ్యాకల్టీ వస్తున్నారు అంటున్నారు. సో ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ ద ఇండియన్ ఫ్యాకల్టీ టీచింగ్ అండ్ ఆల్? ఫర్ షూర్ మ్యామ్, మనకి 100% ఎంసీఏ క్లాసెస్ జరుగుతాయి. ఎఫ్ఎంజీ మనకి ఇండియన్ ఫ్యాకల్టీనే టీచ్ చేస్తారు అక్కడ. మనకి స్టడీ విషయంలో అయితే అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. అసలు హౌస్ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉండదు మ్యామ్. మనకి రఘు సార్, సంధ్య మ్యామ్ ఉన్నారు, మనకి అక్కడ గైడ్ చేస్తూ ఉంటారు. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వీ కెన్ స్పీక్ ఫ్రీలీ టు దెమ్. అండ్ సీనియర్స్ ఆల్సో దేర్. ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే వీ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్గా. పేరెంట్స్కి చెప్పడం కాకుండా కాంట్రాక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడవచ్చు. కమింగ్ టు డిఫరెన్స్ మనకి ఏం చెప్పవచ్చు అంటే మనకి కాలేజ్లోనే హాస్టల్ ప్రొవైడ్ ఉంటుంది. మనకి వేరే ఎక్కడికో వెళ్ళి ఉండే పని లేదు. దట్ ఈస్ హెల్ప్ఫుల్ యాక్చువల్గా. అబ్రాడ్లో పేరెంట్స్ ఫీల్ అవుతారు కదా సెక్యూరిటీ అనేది. ISM provides best security for us. Okay. And Geetanath,
ఒక కన్సల్టెంట్ త్రూ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ త్రూ నువ్వు వెళ్ళున్నావు. సో ఈ 5.5 ఇయర్స్ వాళ్ళతోని నీకున్న రిలేషన్షిప్ అదర్వైజ్ వాళ్ళు నిన్ను జాగ్రత్తగా హ్యాండ్ హోల్డ్ చేశారా? పంపించేసిన తర్వాత ఇంకా పట్టించుకోవటం మానేస్తారా? అలా ఏం లేదు మేడం. ఏ ప్రాబ్లం ఉన్నా మా కన్సల్టెన్సీకి చెప్పినా వాళ్ళు వింటారు. అలాగే అక్కడ సంధ్య మ్యామ్‌కి చెప్పినా వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. ఓకే. సో ఎప్పుడు కూడా మీ జర్నీలో వాళ్ళ సపోర్ట్ ఉంటూనే సపోర్ట్ ఉంటుంది. ఉంటుంది మేడం. నాన్న, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడ యూనివర్సిటీ రీచ్ అయిన తర్వాత? అంటే గర్ల్ చైల్డ్కి అంత దూరం పంపించినప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ కోసం ఆలోచిస్తారు కదా. సో నువ్వు ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ అయినా ఫేస్ చేసావా? అలాగా వెళ్ళాక ఏమైనా భయపడ్డావా? అలాంటి ఇష్యూస్ ఏమన్నా నువ్వు చూసున్నావా? లేదు మ్యామ్. అంటే లైక్ అక్కడికెళ్ళాక అంటే భయం ఉండేది. లైక్ ఒక్కదాన్ని వెళ్తున్నాను అన్నది. బట్ అక్కడికి వెళ్ళంగానే ఎయిర్‌పోర్ట్‌కి సీనియర్స్ వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. అందరూ వచ్చి జాగ్రత్తగా క్యాంపస్ వరకు దించి లైక్ ఏం హెల్ప్ కావాలన్నా ఎనీ టైమ్ సీనియర్స్, సంధ్య మ్యామ్, రఘు సార్ ఉండేవాళ్ళు మాకు. అండ్ సెక్యూరిటీ గురించి అయితే అసలు చూసుకోక్కర్లేదు మ్యామ్. చాలా మంచిగా లైక్ ఎనీ టైమ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏం ఇష్యూస్ ఉన్నా అండ్ ఎవ్రీథింగ్ అంటే అక్కడ చాలా ఈ ఒక ఇల్లు వదిలేసాక ఇంకో ఇల్లు లాగా మ్యామ్. తల్లి, అక్కడ ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్ ఎలా దొరుకుతుంది మీకు? ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటాను అంటున్నారు కదా, మరి ఇండియన్ ఫ్యాకల్టీ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? క్లాసెస్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా అవసరం అయితే వాళ్ళ అవైలబిలిటీ ఏమైనా ఉంటుందా? మీరు ఎవరైనా అటువంటి సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారా క్యాంపస్లో? ఇండియన్ ఫ్యాకల్టీ మాకు క్లాసెస్ చెప్తారు. ఎవ్రీడే క్లాసెస్ అవుతాయి. ఎవ్రీడే ఈవినింగ్ సెషన్స్లో మాకు నార్మల్ లోకల్ క్లాసెస్ అయిపోయాక లేదంటే మార్నింగ్ సెషన్స్లో సెమిస్టర్ వైజ్ క్లాసెస్ బట్టి అందరికీ ఏ టైంలో కుదిరితే ఆ టైంలో ఇండియన్ ఫ్యాకల్టీ క్లాసెస్ పెడతారు. అండ్ అక్కడ ఉన్నంత రోజులు ఫ్యాకల్టీ ఈజ్ లైక్ పార్ట్ ఆఫ్ అస్. వాళ్ళు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఎనీ టైం మనకి అవైలబుల్ ఉండి, వాళ్ళు ఇంకా కొన్నిసార్లు అయితే మా హాస్టల్లోనే ఉంటారు. దే ఆర్ దే ఆర్ 24/7 అవైలబుల్ ఆన్ వాట్సాప్ అండ్ ఎవ్రీథింగ్. దే రియలీ హెల్ప్ అస్ అవుట్. క్లాసెస్ కూడా ఎంత క్లియర్గా చెప్తారంటే యూ విల్ బీ లైక్ ఇంత సింపుల్ టాపిక్సేనా, మళ్ళీ నేను ఒకసారి రివిజన్ చేసుకుంటే నాకు వచ్చేసిద్ది అన్న లెవెల్లో చెప్తారు మనకి. వెరీ నైస్. అండ్ అమ్మా, అక్కడ ఒకవేళ ఏవైనా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా కామన్గా, ఎక్కడున్నా హెల్త్ ఇష్యూస్. మరి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు ఎవరైనా సపోర్టివ్గా ఉంటున్నారా? అసలు ఆ టైం అప్పుడు మీరు ఎలాగ కోపప్ అవుతున్నారు ఆ హెల్త్ ఇష్యూ నుంచి? ఎస్ మ్యామ్. పక్కా హెల్త్ ఇష్యూ వస్తుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే పక్కా హెల్త్ ఇష్యూస్ కామన్ అవి. మైనర్ హెల్త్ ఇష్యూస్ అయితే మీరు అన్నట్టు ఎఫ్ఎంజీ ఫ్యాకల్టీ ఉంటుంది కదా, వాళ్ళు చూసుకుంటారు మ్యామ్. 24/7 దే విల్ బీ అవైలబుల్. వాళ్ళు చెప్తారు ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, తగ్గిపోతుంది. కొంచెం సివియర్ అయితే వీ కెన్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్. మనకి మా ఎక్స్ప్లెయిన్ చేసే లోకల్ మ్యామ్స్, ఫ్యాకల్టీ వాళ్ళు తీసుకొని వెళ్తారు. సంధ్య మ్యామ్ కూడా ఉంటారు మాతో పాటు అక్కడ హాస్పిటల్లో మాట్లాడడానికి. వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో అండ్ అకాడమిక్గా నీకెవరన్నా నీతో పాటు అమ్మా ఇక్కడ లోకల్గా నీ ఫ్రెండ్స్ ఎవరన్నా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారా? అంటే నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ చదువుకుంటూ మీలో ఎవరైనా దీనికి ఆన్సర్ ఇవ్వండి. సో కొంతమంది మీలో ఫ్రెండ్స్ ఎవరైనా లోకల్గా చదువుతారు, ఇండియాలో సీట్ వచ్చి, మీరు అబ్రాడ్లో చదువుతారు. మీరు ఎప్పుడైనా ఏమైనా డిఫరెన్స్ చూసారా? వాళ్ళకి మనకి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ కనిపించినాయా సబ్జెక్ట్ వైజ్ కానీ? మీలో ఎవరైనా అలా కంపేర్ చేసుకోవటం కానీ ఏమైనా చేశారా ఎప్పుడైనా? అంటే మనకు అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ చూడటం కానీ అటువంటివి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? కమింగ్ టు కంపారిజన్ వచ్చేసి మనకి ఇండియాలో ఎక్కువ మంది క్లాసెస్ ఉంటాయి మ్యామ్. లైక్ 180-200 మెంబర్స్కి ఒకటే క్లాస్. ఎవడు వింటున్నాడు వినట్లే అనేది మనకు తెలియదు. మనకి ఐఎస్ఎంలో ప్లస్ పాయింట్ ఏంటంటే వీఆర్ డివైడెడ్ ఇంటూ బ్యాచెస్, 15-20 స్టూడెంట్స్. ఎవ్రీ వన్ గెట్స్ కాన్సన్ట్రేట్ ఈక్వల్. ఇఫ్ వీఆర్ డోంట్ అండర్స్టాండ్ వీ గెట్ టు నో ఫ్రమ్ ఫ్రమ్ టీచర్స్, దే విల్ టీచ్ us. ఇండియాలో లైక్ 200 మెంబర్స్కి ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ అర్థమైందా అని అడగరు కదా. అక్కడ మాత్రం మాకు అట్లా అడుగుతారు అనమాట. మీకు అర్థమైందా అంటే దే విల్, ఇఫ్ వీ డోంట్ అండర్స్టాండ్ దే విల్ టీచ్ టిల్ వీ లర్న్ దట్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ అండ్ అబ్రాడ్ కాలేజ్.
సో కరికులం వైజ్ ఏమైనా డిఫరెన్స్ ఎప్పుడైనా అడిగారా? ఇండియన్ కరికులంకి అక్కడికి మీకు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా అని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? I have asked my friends, they are studying in government colleges also, but they said you are getting some nice, like same, there are no difference between both of us, same subjects every year. Okay, so we are following the same Same Indian guidelines. curriculum. And have you observed that any textbooks variation? What textbooks they use and what are the textbooks we follow? Like everyone follow the same textbook, like different authors, but same subjects. Same subjects, fine then. మీ పాయింట్ నెక్స్ట్ ఈ కరికులం గురించి చూసుకుంటే అంతకుముందు మనకి ఎంసీఐ అనే ఉండేది కదా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎన్ఎంసీ ఉంది. ఇది ఫస్ట్ నుండి కూడా ఇవే కరికులం, ఈ సబ్జెక్ట్స్ ఈ ఇయర్లో చెప్పాలని ఫస్ట్ నుంచి ఉండేది ఈ రూల్ ఇక్కడ ఇండియన్స్ ఫాలో అవుతున్నారు, మేము కూడా అక్కడ అదే ఫాలో అయ్యేది. ఇక్కడ అయితే ఏం చేంజ్ లేదు, సబ్జెక్ట్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా అవి కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏ 19 సబ్జెక్ట్స్ అయితే వీళ్ళు ఒక ఎన్ఎంసీ గైడ్లైన్స్లో ఉందో అదే అక్కడ టీచ్ చేస్తున్నారు. దీంట్లో ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. మా ఫ్రెండ్స్ని కూడా కనుక్కున్నాం కూడా, ఈ మీరు చెప్పినట్టు ఇందాక అబ్బాయి అన్నట్టు ఆథర్స్ వేరే ఉండొచ్చు కానీ ఇండియన్ ఫ్యాకల్టీ మేము చదివే బుక్స్ మాత్రం ఆ ఇయర్లో ఈ సబ్జెక్ట్ చదవాలని మాత్రం అదే ఉంది. ఎక్కడైతే ఈ మెన్షన్ చేస్తారు ఎన్ఎంసీ గైడ్లైన్స్లో మేము అదే ఫాలో అవుతున్నాం, ఆ యూనివర్సిటీలో కూడా అదే ఫాలో అవుతున్నాం. You are finished your second semester. So what is your experience in your first year? Starting when we came here, I was scared. Like literally, I was scared because moving to a new country, new place, and the language. So it was really hard for me. But then the second I landed here, seniors and ma'am, Sandhya ma'am, Raghu sir, they were all so friendly. Like open ga unnaru. From the airport to our hostels, they used to accompany us and జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. Like nothing is to be scared of. We will be there for you. We'll take care. So safety prakaramga it was nice. The hostels were within the campus, so we didn't have to walk too much. And coming to the education part, it was really nice. Like the way the professors explained to us, like we just get it. You don't like, you just have to go to your room and then study it again, and then you're done with that subject or the topic. So it's crystal clear and easy. And then in the morning session we have MCI, the FMG classes, which were told by the Indian faculty, and they were really helpful. They'll be there on WhatsApp 24/7 explaining doubts or checking us on us. And then the tests, the viva, and then in the evening session we have local classes. And they're also very helpful. Like the way they explain us, we'll have viva, and yeah, we do our studying really So good. you are enjoying your Yeah, education. I have fun there. in the college. ఇంకొక కామన్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మీ అందరినీ. చాలామంది అడుగుతారు కదా, ర్యాగింగ్ ఉందా మీ కాలేజ్లో అని. మరి మీ కాలేజ్లో ర్యాగింగ్ ఉందా? నో, ర్యాగింగ్ అంటూ లేదు అసలు. దెన్ హౌ యూ హ్యాండ్ హోల్డ్ యువర్ జూనియర్స్ వస్తున్నారు ఇప్పుడు. హౌ యూ విల్ హ్యాండ్ హోల్డ్ సమ్వన్ టెల్. వస్తున్న జూనియర్స్ని మీరు నెక్స్ట్, నువ్వు మొన్నటి వరకు కొత్తగా వెళ్ళావు, హౌ డిడ్ దే హ్యాండ్ హోల్డ్? సీనియర్స్ ఎలా హ్యాండ్ హోల్డ్ చేశారు నిన్ను? Like ఇది ఎలా చెప్పాలంటే, లైక్ ఇట్స్ అ సెకండ్ హోమ్. లైక్ ఎవ్రీ వన్ ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్. అందరు చాలా బాగా చూసుకుంటారు. లైక్ జూనియర్ సీనియర్ అని కాదు, యూఆర్ లైక్ అ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. దే జస్ట్ వెల్కమ్ యూ ఇన్ విత్ ఓపెన్ హ్యాండ్స్. ఓకే, సో యూఆర్ రెడీ టు హ్యాండ్ హోల్డ్ యువర్ జూనియర్. ఇయర్ కొత్త జూనియర్స్ వస్తారు, మరి మీరు కూడా అలానే చూస్తారా? ఐ హర్డ్ దట్ సంధ్య మేడం హ్యాస్ గివెన్ అ గుడ్ కల్చర్ దేర్. అన్నయ్య అక్క అలాగా ఫీల్ అయ్యేలాగా ఒక మంచి కల్చర్ని ఆ క్యాంపస్లో డెవలప్ చేశారని నేను విన్నాను. అండ్ దాని మీద ఇంకేమైనా కామెంట్స్? సో మీరందరూ అక్కడికి రీచ్ అయిన తర్వాత మీరందరూ ఏమైనా హోమ్ సిక్ ఫీల్ అయ్యారా? మీలో ఎవరికైనా హోమ్ సిక్ ఫీల్ అయ్యారా? ఎందుకు ఫీల్ అవ్వలేదు? జనరల్లీ ఇక్కడ నుంచి చాలామంది అంటారు, మేము విజయవాడ లేకపోతే వాళ్ళ సిటీ నుంచి కొంచెం దూరంగా తీసుకొని వెళ్ళి లాంగ్ టర్మ్కి పెడితేనే హోమ్ సిక్ ఫీల్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తున్నారు అంటారు. మరి మీరు 5.5 yearsకి బయటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు ఎవరు వేరే కంట్రీ వెళ్ళారు కదా, మీకు ఎవరికి హోమ్ సిక్ అనిపించలేదా? మీకు ఎవరికైనా? హోమ్ సిక్ విషయానికి వస్తే హోమ్ సిక్ ఫీల్ అయ్యాం మేము. అంటే వెళ్ళగానే కొత్త కంట్రీ, కొత్త వెదర్, కొత్త ఫుడ్, కొత్త జనాలు, కొంచెం అలవాటు టైం పట్టింది. కానీ మీరు అన్నారు కదా సీనియర్స్, ఈ సీనియర్స్ వల్లనే కొంచెం ఇప్పుడు మనం వెళ్ళగానే చూస్తాం కదా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నార్త్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు. నాకు కొంతమంది పరిచయం అయినారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఈ సీనియర్స్ వాళ్ళు. ఇప్పుడు నా సీనియర్స్ డాక్టర్ సుదీప్ ఉండేవాళ్ళు, డాక్టర్ కోటేశ్వరరావు, వీళ్ళు ఇంకా నాతో టచ్లో ఉన్నారు, డాక్టర్ జయంత్, డాక్టర్ సక్కు. వీళ్ళు ఉండడం వల్లనే నాకు హోమ్ సిక్ ఫీల్ కాలేదు. నాకు ఈ సీనియర్స్ వల్లనే సీనియారిటీ అనేది కొంచెం వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని ఒక తమ్ముళ్ళలాగా చూసుకున్నారు. అది చాలా బాగుంటుంది. ఈ ర్యాగింగ్, అసలు ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ ఏం ఉండదండి యూనివర్సిటీలో. అది ఒక రెస్పెక్ట్ ఉంటుంది సీనియర్కి. సీనియర్ ఎప్పుడు సీనియరే అని. ఆ సీనియర్కి రెస్పెక్ట్ ఇస్తే మాకు వాళ్ళ దగ్గర నేర్పిస్తారు. ఎందుకంటే ఈ సీనియర్ లేకపోతే మనం ఏది నేర్చుకోలేము. ఈవెన్ ఇన్ మెడిసిన్ అయినా
నేను ఒకవేళ నేను ఎంబీబీఎస్ అయినా నా ముందు సీనియర్ నుంచే నేను నేర్చుకుంటాను. ఒకవేళ ఇంటర్నల్ మెడిసిన్ అయినా ఆయన సీనియర్ నుంచే నేను నేర్చుకుంటాం. ఆ సీనియర్స్ ద్వారానే మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు వచ్చాం. ఐ మీన్ నెక్స్ట్ సెమ్‌లో అడుగుతాం, సార్ అన్న ఈ టీచర్ ఎలా ఉంటది? ఆ టీచర్ ఎలా ఉంటది? ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటదని మేము ఖచ్చితంగా అన్న ఈ ఎగ్జామ్ ఎలా ఉంటదని. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేసినారు కాబట్టే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. స్టిల్ ఇంకా వాళ్ళని గైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నారు. మాకు ఇలా ప్రిపేర్ అవ్వను. ఆ సీనియారిటీ అనేది ఉంది. వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. వాళ్ళు మాకు తమ్ముళ్ళలాగా అన్ని గైడ్ చేస్తున్నారు. అండ్ నేను విన్నాను ఐహెచ్ఎస్ఎంలో ఇలైట్ క్యాంపస్ ఈజ్ మోస్ట్లీ ఫర్ తెలుగు పీపుల్. మీరు ఎంత పర్సంటేజ్ తెలుగు పీపుల్ని చూస్తున్నారు అక్కడ? 60-70% అందరూ కామన్గా చెప్తున్నారు. 60-70% తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళు ఉంటారు. సో తెలుగు పీపుల్ ఆర్ డామినేటింగ్ దేర్. ఎస్, అంతేనా? అండ్ ఈ మధ్య విన్నాను ఒలింపియాడ్స్లో కూడా మన వాళ్ళు టాపర్స్ అని. టాపర్స్ ఉన్నారు. అసలు మిగతా చాలా కాలేజెస్ అంటే బీయింగ్ అ కార్పొరేట్ కాలేజ్, మనము అక్కడ చాలా సిఎస్ఆర్ కంట్రీస్లోనే చాలా యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేసినా కూడా మన క్యాంపస్ వాళ్ళు దాంట్లో ఒలింపియాడ్లో విన్ అవ్వటం అన్నది ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. దానికి రిలేటెడ్ మీరు ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? దానికి మ్యామ్ ఒలింపియాడ్స్ అన్నిటికీ దానికి రీజన్ ఈ ఐఎస్ఎం ఎడ్యుటెక్ భానుసార్ టీం చెప్తున్నాను. ఈ ఫ్యాకల్టీ వల్లనే ఇది మాకు ప్రివిలేజ్ అయింది. ఇప్పుడు కరెంట్లీ అక్కడ బయోకెమ్ పూజ మ్యామ్ ఉన్నారు, కుప్పు సార్ ఉన్నారు అనాటమీకి. వీళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నారు. నవనీత్ సార్ ఉన్నారు ఫార్మకాలజీ, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా గైడ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్ స్టూడెంట్స్కి తెలుస్తుంది వాళ్ళు ఐ మీన్ అందరికీ క్లాసెస్ చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ వాళ్ళని ఇంకా దగ్గర పిలిచి మంచిగా నేర్పించి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు ఒలింపియాడ్స్కి వస్తున్నారు. ఈ మెయిన్గా ఒలింపియాడ్స్ విన్ అవ్వడానికి రీజన్ అండి లోకల్ టీచర్స్ సపోర్ట్ కూడా చాలా ఉండడం వల్ల. ఈ లోకల్లో టీచర్స్ మాకు ఇప్పుడు టీచ్ చేసే వాళ్ళు కూడా నార్మల్ టీచర్స్, ఇంకా అక్కడ ఎంప్లాయీస్, డాక్టర్స్ అందరూ డాక్టర్సే. వీళ్ళ సపోర్ట్, ఇండియన్ ఫ్యాకల్టీ సపోర్ట్ వల్ల మేము ఇది ఒలింపియాడ్స్లో విన్ అవుతున్నాం. అండ్ ఫైనలీ ఒకటి వింటాం అక్కడ కిర్గిస్తాన్లో చాలా కాలేజెస్ ఉంటాయి. మీలో ఎంతమందికి అక్కడ వేరే వేరే కాలేజెస్ తెలుసు? చాలా కొన్ని మనది వచ్చేసరికి టాప్ నాచ్ కార్పొరేట్ కాలేజ్ అని పేరు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్లో వెళ్తూ మీకంటే బెటర్, అంటే నా డెసిషన్ ఇది కరెక్ట్ కాదని మీలో ఎవరికైనా అనిపించిందా? నేను ఇంకా బెటర్ కాలేజ్ చూస్ చేసుకుందినా, ఇంతకంటే బెటర్ కాలేజ్ ఉండేదేమోనా అక్కడ, నా ఫ్రెండ్ ఇంకా వేరే కాలేజ్కి వెళ్ళారు, అది ఇక్కడికంటే బెటర్ అనిపిస్తుందని మీలో ఎవరికైనా అనిపించిందా? చాలా ఫెయిర్గా ఓపెన్గా చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే పర్టికులర్ యూనివర్సిటీస్కి వెళ్ళి ఇంతకంటే చాలా బెటర్ ఫెసిలిటీస్ కానీ బెటర్ అకాడమికల్ వైజ్ కానీ మేము చూసాము అన్నదానికి మీలో ఎవరైనా ఉన్నారా అలాగా? ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకా బెటర్గా వెళ్ళారు అని? అదర్వైజ్ పోనీ నెగిటివ్గా మీన్స్ లేదు మీరు చాలా ఫార్చునేట్ మంచి యూనివర్సిటీకి వెళ్ళారు అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా అలాంటి స్టేట్మెంట్స్ ఎవరన్నా విన్నారా? యు ఆర్ కెప్ట్ ఇన్ టు అ గుడ్ యూనివర్సిటీ అని అలా అయినా ఏమైనా విన్నారా? మేము యాక్చువల్గా చెప్పాలంటే చాలా యూనివర్సిటీలో ఐ మీన్ జార్జియాలో, చైనాలో, ఫిలిప్పైన్స్లో చదువుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాలేజ్ గురించి చెప్పుకుంటారు, మేము మా కాలేజ్ గురించి చెప్పుకుంటాము. మెయిన్గా ఈ డామినేట్ చేసే ఈ ఐఎస్ఎం అనేది చాలా పెద్ద కంపెనీ. మేము దీని లోపలికి వెళ్తూ ఉంటే ఫస్ట్ ఇయర్లో ఏం తెలియదు, కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వస్తూ ఉన్నాం కదా, ఇది ఎంత పెద్ద కంపెనీ, దీని వెనకాల పెద్ద ప్రొఫెసర్స్ ఇక్కడ రావడానికి రీజన్ ఏంటని చాలా రీజన్. మెయిన్గా ఫనీ భూషణ్ సార్ వాళ్ళ హెల్ప్తోని, భానుప్రకాష్ సార్ వాళ్ళ హెల్ప్తోని మాకు ఒక ప్లస్ పాయింట్ ఏమంటే వీళ్ళు మెయిన్గా ఎఫ్ఎంజీ క్లాసెస్. ఇప్పుడు కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం ఇస్ వన్ ఆఫ్ ద కార్పొరేట్ కాలేజ్ విచ్ ఇస్ స్టాండింగ్ హై, ఇది అందరికీ తెలుసు. కానీ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి కిర్గిస్తాన్లో. మరి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? మీరు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, నేను ఎందుకు ఆ పర్టికులర్ యూనివర్సిటీకి జాయిన్ అవ్వలేదు, ఐహెచ్ఎస్ఎంని ఎందుకు చూస్ చేసుకున్నానని? అదర్వైజ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ యువర్ సైడ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ. అదర్వైజ్ యూ కెన్ జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఇట్. అంటే బికాస్ ఐ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్స్, దే సెడ్ దట్ యువర్ యూనివర్సిటీ ఈస్ బెస్ట్, మీ యూనివర్సిటీ బాగానే ఉంది, మాకైతే మీ ఇలాగా అన్నీ ఉండవు మాకు ఫెసిలిటీస్. దే సెడ్ ఐఎస్ఎంలో మీకు హాస్టల్ అనేది 5.5 years ఇస్తా అంటున్నారు, మాకు ఫస్ట్ ఒక 6 months ఇచ్చి తర్వాత మీరు సొంతంగా రూమ్స్ చూసుకోండి అంటున్నారు, మాకు అట్లా కరెక్ట్ అనిపించట్లేదు. అకాడమిక్స్ కూడా మాకు కంపారిటివ్లీ మీకంటే మాకు తక్కువ క్లాసెస్ చెప్తున్నారు అని చెప్పారు. ఓకే,
కొంచెం డిఫరెన్స్ ఉంది మ్యామ్ అకాడమిక్స్ కొంచెం డిఫరెన్స్ కనిపించింది. ఓకే. Like honestly, I don't regret joining in IHSM. I think it's the best decision, to be honest, because I have a lot of friends in other government colleges, as you mentioned, ma'am, and they were like the infrastructure, like whatever you get is not what we are getting. Like yours having like the best compared to us, and then they were like, I wish we joined in IHSM before you did. So there's a difference, and I think I'm in the best college, and I'm happy for it. మ్యామ్ మీరు చెప్పినట్టు చాలామంది ఫ్రెండ్స్ అప్రోచ్ అయ్యారు మమ్మల్ని. దేవర్ లైక్ మీ కాలేజ్ ఎలా ఉంటుంది, మా కాలేజ్ ఇలా అలా అని నార్మల్ ఫ్రెండ్స్ కాన్వర్జేషన్ అందరం చేస్తాం కదా. అయితే దే ఆర్ లైక్ మా కాలేజ్ ఎప్పటి నుంచో ఇలానే ఉంది, అసలు మేము ఫీడ్బ్యాక్ ఇచ్చినా వాళ్ళు తీసుకోరు, మార్చరు, ఇలాంటి చాలా ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఐఎస్ఎంలో ఎలా అంటే ఒక ఫీడ్బ్యాక్ ఒక స్టూడెంట్ ఇస్తున్నాడు అంటే అది బేస్ లెవెల్ నుంచి దాన్ని బాగా అబ్జర్వ్ చేసి దాని రూట్ కాజ్ నుంచి దాన్ని ట్రీట్ చేసి ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇంకా బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ సిస్టమ్స్ అండ్ ప్రతిదీ డెవలప్ అవ్వడానికే చూస్తారు కానీ ఎప్పుడూ ఆగిపోలేదు ఐఎస్ఎంలో. ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. కంపారిటివ్లీ మా సీనియర్స్తో కంపేర్ చేసుకుంటే మాకు చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మా సీనియర్స్ కూడా చెప్తా ఉంటారు, ఒకప్పుడు మేము డ్రీమ్ చేసిన ఐఎస్ఎం ఇప్పుడు మీరు లివ్ అవుతున్నారు, మీరు డ్రీమ్ చేసే ఐఎస్ఎం మీ జూనియర్స్కి వస్తుంది అని చెప్పి. సో ఇలా చాలా ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉంటాయి మ్యామ్. చాలామంది వేరే కాలేజెస్లో ఉన్న ఫ్రెండ్స్ దే విల్ బీ లైక్ ఐఎస్ఎం మేము కూడా చూస్ చేసుకొని ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అని చెప్పి. సో యు ఆర్ హ్యాపీ విత్ ఐఎస్ఎం? ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఐఎస్ఎం. వెరీ నైస్. Ma'am, actually, to be factual overall, I don't really have many friends from other universities. But to be factual, the government of Kyrgyzstan had actually held a check, rather checking of all the universities, and 13 universities in Kyrgyzstan were brought down. They were given a warning that the standard of teaching that you are providing to the students are not up to the mark, and therefore they were given a warning that they have to, update the infrastructure or the teaching methods inside the university, or else they would not be eligible to give the medical degrees. And many universities which are popular, corporate and government universities, were given the warning or either brought down by the government. And there were only 3 universities in Kyrgyzstan that were not given and were given a pass. And out of them, one of it is our IHSM. Being a corporate university, it was able to, bring down other government universities which have been standing in Kyrgyzstan for over 100 years or up to 100 years. So, and a second point that is also present in IHSM is that NMC introduces several laws or rules every single year, and many other universities, government universities or corporate universities, don't really live up or don't change their rules for the NMC rules, because all the other universities don't have just Indian students, they have other students also. So their focus is not only on Indian students. And when NMC changes laws or rules, they don't try to change their rules so that Indian students won't have any problem. Whereas ISHM has only Indian students, therefore they are willing to change the rules inside the university or in the system so that we as Indian students won't have problems when we graduate or when we take our degree and come back to India and when we try to practice in India. Yes. Well said, because there are a lot of points to be noted from what he said. తను చెప్పేది ఏంటంటే అక్కడ కిర్గిస్తాన్ గవర్నమెంట్ క్వాలిటీని చెక్ చేస్తూ కొన్ని యూనివర్సిటీస్కి వార్నింగ్ ఇచ్చింది, అక్రిడేషన్స్ ఇవ్వలేదు అని. దాంట్లో 100 సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్ కాలేజెస్కి కూడా అక్రిడేషన్ ఇవ్వలేదు. కానీ మన ఐహెచ్ఎస్ఎంకి there are only 4 universities which are given accreditation. మన IHSM being a corporate was given the first accreditation. So for the entire 6 years, what I know is ade highest accreditation period. That is what he mentioned, and yet it is true. And anybody else to share a differentiation within the universities in Kyrgyzstan, whether it's a government or a corporate? ఇంకా బెటర్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయి అని మీకు ఏమైనా తెలిసినవి ఉన్నాయా? మామూలుగా గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ విషయానికి వస్తే ఒక పేరెంట్ జాయిన్ అయ్యే ముందు ఒకే యూనివర్సిటీ కాకుండా చాలా చూస్తారు. గవర్నమెంట్ చాలామంది ఇప్పుడు పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు, గవర్నమెంట్ అంటే ఇండియాలో గవర్నమెంట్ లాగా ఉంటుందని ఒకటి ఉంటుంది, కానీ అది నాన్ లోకల్ వాళ్ళు నాన్ లోకల్ అని ఇప్పటికీ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అక్కడ ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఇప్పుడు ఒక గవర్నమెంట్ పర్సన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరు కానీ కంట్రోల్ చేయలేరు. ఇక్కడ కార్పొరేట్ విషయానికి వస్తే
ఈ కంట్రోల్ చేసేవాళ్ళు మా యూనివర్సిటీ డీన్సే ఉంటారు. డీన్స్, రెక్టర్ సార్ ఉంటారు, ఫనీ సార్ ఉంటారు. అండ్ మాకే ప్రాబ్లమ్ వచ్చినా మేము చెప్పుకోవడానికి కానీ మాకు అది క్లియర్ అయిపోతుంది. ఒక 2-3 డేస్ టైం పట్టినా కూడా అది ఒక క్లియర్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్‌లో వాళ్ళకి ఎవరు చెప్తారు? ఒక క్వశ్చన్, ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రెస్పాండ్ అవుతాడా? మెయిన్ పాయింట్. నెక్స్ట్ స్టడీ విషయానికి వస్తే ఎఫ్ఎంజీ క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి ఇక్కడ. ఐహెచ్ఎస్ఎంలో రెగ్యులర్గా ఎఫ్ఎంజీ క్లాసెస్ అవుతూ ఉంటాయి. అక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. ఇక్కడ జరగడానికి రెగ్యులర్గా జరగడానికి రీజన్స్ భానుప్రకాష్ సార్ టీం రెగ్యులర్గా ఇప్పుడు కరెంట్లీ స్టూడెంట్స్కి 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి జరుగుతున్నాయి. అండ్ మేమున్నప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో స్టార్ట్ అయ్యాయి. మేము సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఈ రెగ్యులర్గా జరుగుతాయి ఈ క్లాసెస్. ఈ గవర్నమెంట్ అండ్ ఈ కార్పొరేట్కి మెయిన్ డిఫరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా సిమ్యులేషన్ సెంటర్ ఐహెచ్ఎస్ఎం సిమ్యులేషన్ సెంటర్స్ ఆ కిర్గిస్థాన్లో ఎవరు కూడా అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేరని నేను అనుకుంటున్నాను. సిమ్యులేషన్ సెంటర్స్ కానీ, ఆ క్యాంపసెస్ కానీ, చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఇసిక్కుల్లో క్యాంపస్లు, బిష్కేక్ క్యాంపస్లు, హాస్టల్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఒక మెయిన్ క్యాపిటల్లో హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే ఇంత ఖర్చు అవుతుంది. ఒక కంట్రీలో ఒక క్యాపిటల్లో ఇన్ని బిల్డింగ్స్ నువ్వు ఓన్ చేయాలంటే ఇంత హాస్టల్లో ఇది నువ్వు రెంట్‌కి తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అవన్నీ మెయింటైన్ చేయడం కొంచెం గ్రేట్ మ్యామ్, చాలా గ్రేట్ ఇది.